హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈ రాళ్ళ ఉప్పుతోటి అండ్ ఈ విమ్ తోటి నేను ఒక చిన్న మన ఇంటికి కావాల్సినటువంటి టిప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాము. 5 నిమిషాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇల్లంతా చాలా నీట్గా చేసుకోవచ్చు, శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. ఈ చిన్న టిప్పే అనమాట. రండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏంటంటే నేను ఇల్లు తుడుస్తున్నాను అనమాట. అంటే మాపు పెడుతున్నాను. ఈ మాపు పెట్టేటప్పుడు ఏంటంటే మనం చాలా డబ్బులు ఖర్చు చేసి మనం ఎంతో వందలు పెట్టి హౌస్ క్లీన్ చేసుకోవడానికి ఎన్నెన్నో రకరకాలుగా కొంటుంటాము. కానీ మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మొండి మరకలైనా సరే, టైల్స్ మీద, అలాగే గ్రానైట్ అయినా సరే, ఇలాంటి నాసిరకం బండలైనా సరే, మాది ఇట్లాంటి నార్మల్ బండలే కాబట్టి దీని మీద కూడా నేను క్లీన్ చేస్తున్నాను. వెనిగర్ ఒక చిటికెడు అనమాట. ఆ తర్వాత బేకింగ్ సోడా, ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు ఐశ్వర్యానికి గుర్తు అనమాట. ఆ తర్వాత విమ్ జెల్. ఈ విమ్ జెల్ కూడా జస్ట్ అలాగా ఒక డ్రాప్ వేసి మనం వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ తోటి మనం మాప్ పెట్టుకోవాలి. ఫస్ట్ మాపు పెట్టిన తర్వాత ఈ వాటర్తో, తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి మాపు పెట్టామనుకోండి, ఎలాంటి మొండి మరకలైనా సరే, అలాగే జిడ్డు మరకలు ఉంటాయి, ఇంట్లోకి ఈగలు ఎక్కువగా వస్తుంటాయి కదా, ఇట్లాంటివన్నీ మనం ఈజీగా ఈ ఇల్లు తుడిచేటప్పుడు క్లీన్ చేసుకుంటే తప్పకుండా అసలు మంచి వాసన వస్తుంది, ఇంట్లోకి ఈగలు రావు. ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఇంట్లోకి ఈగలు వచ్చేస్తుంటాయి. చిన్న ఏదైనా మనం స్వీటు వస్తువు తయారు చేసినప్పుడు ఎక్కువగా వస్తుంటాయి ఈగలు, చీమలు అట్లా వస్తుంటాయి అన్నమాట. అవేమీ రావన్నమాట, ఈగలు కూడా రావు. మనం నేను చెప్పినటువంటి ఈ పరిహారంతో కనుక మీరు ఇల్లు తుడిచారంటే మంచి సువాసన వస్తుంది, ఈగల బెడద ఉండదు, జిడ్డు మరకలు, ఆయిల్ మరకలు కూడా ఉండవు అన్నమాట. క్రిములు కూడా చనిపోతాయి. ఇల్లు ఎప్పుడు నీట్గా కలకల్లాడుతూ ఉండాలి. నేను ఫస్ట్ గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఈ టిప్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లింకు. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. చూడండి, ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేను దేవుడి ముందు ఇలాగ ముగ్గులు అయితే పెట్టేశాను. ఇక తర్వాత నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసిన తర్వాత దేవుడికి దీపం పెట్టాలి, అందుకని ఇల్లు క్లీన్ చేశాను అనమాట. చూశారు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోని ఒక వెనిగరు, రాళ్ళ ఉప్పు ఐశ్వర్యానికి చిహ్నం అనమాట. రాళ్ళ ఉప్పుతో ఇల్లు క్లీన్ చేసుకుంటే కుబేరుడు, మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. జ్యేష్ఠదేవిని బయటికి పంపించి ఈ టిప్ని తప్పకుండా పాటించండి. ప్రతి గృహిణి ఈ టిప్ని చేయాలన్నమాట. ఎక్కువగా గురువారం రోజైతే రాళ్ళ ఉప్పుతో ఇల్లుని క్లీన్ చేసుకున్నామంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను.